హలో అన్న, నమస్తే అన్న. ఎవరే, ఏం పేరు? మల్లేష్ భాయ్, నమస్తే. ఎక్కడి నుంచి? జగిత్యాల నుంచి. అన్న నమస్తే మల్లేష్ భాయ్. అన్న లైవ్ లో ఉన్నారన్న, చెప్పండి. అరే చెప్పండి అన్న, ఏం చేస్తారన్న మీరు? కవిత గురించి. మీరు ఏం చేస్తారు? నేను డ్రైవర్. అరే ఓకే, చెప్పండి అన్న. కవిత గురించి ఏం చెప్తారు? కేసీఆర్ పరువు మొత్తం తీస్తుందన్న. వాళ్ళ బాపు ఆమె ఇష్టం కదనే, వాళ్ళ బాపు పరువు ఆమె ఇష్టమేనా. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు మీ నాయన నువ్వు మల్లేష్ అన్న, మీ నాయన నువ్వేమన్నా అన్నావు అనుకో, నేను వచ్చి అడిగినా అనుకో, నీకేం సంబంధం నరేష్ భాయ్, మా నాయన నేను అనుకున్నా అని అంటే ఏం చెప్దాం? ఇప్పుడు చెప్పు, అదే మరి కవితకు సంబంధించి ఏమని చెప్దాం? ఏం లేదన్న, కేసీఆర్ పరువు తీస్తుంది అసలు. అయితే ఇప్పుడు నేను నా వార్తలు పూర్తిగా విననట్టును. నేను ఏమంటున్నా, కవితకి కేసీఆర్ తండ్రి కదా, ఒక్కదానికే తండ్రి అయితేనేమో నువ్వు ఏమన్నా అనుకో, నీ ఇష్టం. మల్లేష్ భాయ్ వాళ్ళ తండ్రిని ఆయన అనుకుంటే నాకు సంబంధం లేదంటే ఓకే. కేసీఆర్ ఈ రాష్ట్రంలో చాలా మందికి తండ్రి అయిండు కదా, చాలా మందికి జాతిపిత అయిండు కదా, కాబట్టి డెఫినెట్గా అడుగుతారు, నీ ఒక్కదానికే ఉందా అవ్వ పాలు, నువ్వు ఆస్తి పంచుకుంటున్నావేమో కానీ మేము ఆయన అభిమానాన్ని పంచుకుంటున్నాం అని చెప్పి వీళ్ళు మాట్లాడేటోళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇంకేమంటారు చెప్పండి. ఇక కవిత ఇట్లా చేస్తుంది కదా, ఏమనిపిస్తుంది? మా సైడ్ అయితే మస్తు కోపంగా ఉన్నారన్న. ఎందుకట? అందరు బ్యాడ్గానే మాట్లాడుతుంది. బ్యాడ్గానే మాట్లాడుతురా? నేను కూడా మొన్న చెప్పిన, కేసీఆర్ ఏమంటారు కదా, కవిత గెలుస్తుందా లేదా, ముఖ్యమంత్రి అవుతుందా లేదా తర్వాత, కానీ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కానియకుండా అయితే చేస్తుంది అని చెప్పిన నేను. మల్లేష్ భాయ్, నేను అదే చెప్పిన, గెలుచుడేమో కానీ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోకెళ్ళి అట్లా బయటకెళ్ళి అన్నీ చెప్పినాక ఇక పాలును పగ లెక్క అయిపోయింది, పాలి పగ. ఇంకా ఏమంటారు జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఏమంటారు? జీవన్ రెడ్డి గారు పక్కా గెలుస్తారన్న ఇక్కడ. మొత్తం డౌన్ అయిపోయింది. నిన్న జీవన్ రెడ్డి ఒక్కడే స్పందించినట్టున్నాడు కదా. జీవన్ రెడ్డి ఒక్కడే హీరో అయిపోయింది ఇప్పుడు. సంజీవ్ కుమార్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుంచా బీఆర్ఎస్ నుంచా? నేను బీఆర్ఎస్ అన్న. నేను బీఆర్ఎస్ ముందు నుంచి వెళ్ళి నాకు బీఆర్ఎస్ అయితే మరి సంజయ్ దిక్కు ఉండాలి కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కదా, పార్టీ మారింది కదా. ఆయన మారలేదని చెప్పిండు. అయ్యో మీరంతా మర్చిపోయిర్రే, మీరంతా చూస్తలేరు చక్క వార్తలు. ఆయన ఏం చెప్పిండు అంటే, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, నాది ఇంకా బీఆర్ఎస్ అని చెప్పిండు. మీరే తెలియక తిరుగుతలేరు ఆయనతో పాపం కదా. తెలుసు కానీ ఇప్పుడు ఆయన కోర్టుకు చెప్పింది అదే, స్పీకర్కి చెప్పింది అదే, తీర్పు కూడా అదే వచ్చింది. తెలుసోలేదో మీకు? చివరికి స్పీకరు మెజిస్ట్రేట్గా ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఏమున్నదంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పిండు. మా ఊర్లో ఒకసారి మేము అందరం 10 మంది జీవన్ రెడ్డి దగ్గరికి పోయినాం. మా కాలువ నీళ్ళస్తులు, పొలాలకు నీళ్ళస్తులు జీవన్ రెడ్డి ఇంటికి అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, అప్పుడు ఎమ్మెల్యే గానీ ఆయన ఇంటికి పోయినాం. మేము బీఆర్ఎస్ అయినా కానీ ఆయన ఇంటికి పోతే నీళ్ళస్తులు అంటే ఆయన ఏంటంటే మేము అక్కడనే ఉన్నాం, ఇట్లా నీళ్ళస్తులు అంటే మేము ఆటోళ్ళల్లో అందరం పోయి ఆడ పొలాల కాడికి ఏరుకోక ముందే ఆయన కార్లో పోయి అక్కడ ఉన్నాడు తూంకాడ. నీళ్ళు ఇచ్చేదాకా ఆయన ఆన్సర్ జరగలే అన్న. అవునా? రైతుల మనిషి ఆయన. అది ఎప్పటి నుంచో ఎరుకున్న మనిషి, కానీ తెలంగాణ మనిషి కాదంటారు. కానీ ఒకనాడు కేసీఆర్ మీద పోటీ చేసిండు, ఒకనాడు రాజశేఖర రెడ్డి చెప్పిండని వ్యతిరేకంగా పోటీ చేసిండు. రైతులకైతే బాగా చేస్తాడు అన్న. ఎవరన్నా ఊర్లో చనిపోయిందని తెలిస్తే ఆ ఇంటికి తెలియకుండా పోతాడు. ఇట్లా ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, అంతేనా? అట్లా పోతాడు. ఇక్కడ ఫంక్షన్ అయినా చనిపోయినా ఎవరైనా సరే ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు, ఆడ పోయి ఉంటాడు. ఆ టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ఏదైనా కానీ. మనిషి అయితే కొంచెం ప్రజల మనిషి లెక్కనే ఉంటాడు, జర నిరాడంబరంగానే బతుకుతాడు. ఆయన ఏమి పెద్ద ఇట్లా ఆడంబరాలతోని పెద్ద ఏదో అన్నట్టు ఉండడు. మొదటి నుంచి ప్రజల మనిషి లెక్కనే ఉంటాడు, సింపుల్. కూడా కాదన్న. అవునా? ఆయన ఎన్నో పదవులు అనుభవించాడు. ఆయన బాగా సంపాదించినోడైతే కాదన్న. ఇదివరకు ఆ పదవులు చేసినోడైతే ఎన్నో కోట్లు సంపాదించాడు మనిషి. సంపాదించినోడు కూడా కాదు. ఓకే, మరి ఇప్పుడు ఇలా ఉండగలుగుతాడా? అంటే కేసీఆర్ దగ్గర మరి చేయగలుగుతాడా రాజకీయం? అవుతుందా? కానీ బీఆర్ఎస్ లా ఇంతకు ముందు వచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మరి తట్టుకుంటాడా అని అట్లా ఉంటారు అన్న. ఇప్పుడు ఆయన మాట మీద ఉంటే మనిషి అన్న. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ నిలవకుండా 10 రోజులు ఉన్నాడు అన్న. ఇది కూడా అంతే. అంటే ఈడ కూడా కష్టాలు వచ్చినా ఇడవకుండా ఉంటాడా? అంతే అంతే.
ఇంకా ఇంకేమంటారు మరి రైతులు ఏమంటారు మరి రైతు భరోసా 1 ఎకరం 2 ఎకరాలే పడిపోయాయి. అవునన్నా ఇదైతే కష్టం అన్న, మస్తు మంది ఇట్టుకుంటుండ్రు మా ఊళ్ళో కూడా. ఇప్పుడు కవిత నిన్న పార్టీ పెట్టి చెప్పింది కదా రైతులను రాజు చేస్తా అంటుంది కదా, నమ్ముతారా? అసలు అది రైతు బంధు రైతు బీమా ఇచ్చడానికి వీళ్ళకి చేతన అవుతలేదు. గదెట్లు ఇస్తారన్నా స్కీములు మొత్తం అర్రతో అంటున్నట్టు వాడే తెలంగాణ. కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు అన్నట్టు మరి ఒకవేళ రైతులను రాజు చేస్తా అంటే నమ్మి ఓట్లు వేస్తే రేపు కవిత ముఖ్యమంత్రి అయితే ఎట్లా? అసలు ఇక మొత్తం రేవంత్ రెడ్డి సగం నష్టపోయింది బాగా. అయితే నష్టపోయింది అన్నప్పుడు ఏం మాట్లాడాలి అసలు? నిన్న పార్టీ పెట్టినప్పుడు ఎవడన్నా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పార్టీ పెడతారు కానీ సొంత అయ్య పార్టీ మీద వ్యతిరేకంగా పార్టీ పెట్టడం అంటే ఇది చిత్రంగా లేదు? జర ప్రతిపక్షం మీద వ్యతిరేకతతో పార్టీ పెడతారు వాళ్ళన్నా? ఈమెకి ఏం లేదన్నా, అక్కడ నేను అడ్వకేట్ జనరల్ దగ్గర డ్రైవర్ చేసిన. అరే అవునా, సూపర్. ఓకే, అదే 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 అడ్వకేట్ జనరల్. చెప్పండి చెప్పండి. ఏం లేదన్నా, ఈమెకు బాగా వీళ్ళ టీములు మొత్తం ఏళ్ళు ఈమెకు పెత్తనం కావాలి, ఈమె పెత్తనం నడవలే ఆడ. ఓకే, పెత్తనము గుంజుకుంటే వస్తుందా, కొట్లాడితే వస్తుందా, లేకపోతే పని చేస్తే వస్తుందా? ఇప్పుడు పని చేస్తే ఇద్దరు, ఇప్పుడు కేసీఆర్కి ఇద్దరు కొడుకు బిడ్డ ఇద్దరు ఉన్నారు. ఎవరు గట్టిగా పనిచేసి ఎవరు మంచిగా పనిచేస్తే ప్రజలు నెక్స్ట్ వాళ్ళని ఆదరిస్తారు. అంతేగాని నాకు కావాలంటే అది చాక్లెట్లా పప్పు బెల్లాలా పంచిపెట్ట నీకు? అయ్యే దగ్గర నా పెత్తనం నడవాలని చూసింది, అది రాలేదు. అంతే అన్నాడ, ఏం లేదాడ. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ వస్తే ప్రజలు ఆదరించేటోళ్ళు ఏమని, ఇప్పుడు అధికారంలో ఉన్నోరు వాళ్ళు కష్టపెడుతురు, నష్టం అవుతుంది, ప్రజలకు ఏం చేస్తలేరు అంటే. కానీ 10 ఏళ్ళు పరిపాలించి పక్కకు కూర్చోబెట్టిన వాళ్ళ మీద వ్యతిరేకతతో పెడితే అంటే వాళ్ళందరిది నాకు కలిసి వస్తుంది అనుకుందా, లేకపోతే ఇండ్ల పెట్టి కలుపుదాం అనుకుంటుందా, తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ని కలిపే ప్రయత్నమా? అంటే మీరేమనుకుంటారు ప్రజలు జనరల్గా? కవిత మాట్లాడి ఎవరు పట్టించుకుంటలేరు అన్న. అచ్చా, అసలు సబ్జెక్టు చాలా వేస్ట్ అంటావా? ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటూ వేస్ట్ అంటావా? అంతే అన్న. అసలు ఆ సబ్జెక్ట్ అవసరం లేదన్నా, అసలు ఎవరు పట్టించుకోరు అంటావా? అంతే అన్న. నిన్న రాష్ట్రంలో 50,000 మందితోని పెద్ద కాన్వాయ్ తోని మస్తు మీటింగ్ పెట్టిందని మరి పత్రికల్లో రాసిర్రే, పత్రికల్లో రాసిర్రు. పత్రికలలో నాకు తెలిసి 5,000 అని చెప్పిర్రు నాకు ఎరుకున్న కాడికి. అవునా? ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నమస్తే మల్లేష్ భాయ్. ఓకే అన్న, ఓకే. ప్రజలైతే పెద్ద సీరియస్ తీసుకున్నట్టు లేరు, మరి పట్టించుకుంటలేరట, లైట్ తీసుకురట. అంటే ఆయన బీఆర్ఎస్ కార్యకర్త కానీ జనరల్గా అక్కడ ఉన్న పరిస్థితి కూడా చెప్తాడు కదా, డ్యామేజ్ అయితే చేస్తుంది తప్ప పెద్దగా అయితే ఇంపాక్ట్ ఉండదని చెప్తాడు.